approvals also. How fair BRS government, and we are open to the people, open to the house. We have taken the opinions of the various political parties and the members of the assembly. Ante gaakunda నిపుణుల కమిటీ తొక్కిపెట్టిర్రు. నిపుణుల కమిటీ ఇట్లా అంటే నిపుణుల కమిటీ కుండ బద్దలు కొట్టినట్టు కమిషన్కు చెప్పింది, అఫిడవిట్ ఇచ్చింది. విత్ డాక్యుమెంట్ ఐ హ్యావ్ షోన్ దట్ 3 points ఐ క్లియర్డ్ నౌ. నిన్న ఒక దగ్గర వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నారు, కేసీఆర్ గారు 71,000 కోట్లకు జాతీయ ప్రాజెక్ట్ టీమని ఢిల్లీకి రాసిండ్రు. తప్పేముంది? ప్రాణహిత కూడా రాసిండు. వీఆర్ వెరీ సిన్సియర్. ఇనీషియల్గా ప్రాణహిత కట్టాలని పనులు కొనసాగించినాం. ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వమని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోపే కేసీఆర్ ప్రధానమంత్రికి లేఖ రాసిండు. అదేవిధంగా దీనికి కూడా జాతీయ హోదా ఇవ్వండి అని కేంద్రం మీద ఒత్తిడి పెంచడం తప్ప, ఢిల్లీ నుంచి నిధులు అడగడం తప్ప. సో డిపిఆర్ ఈజ్ అండర్ ప్రిపరేషన్. ఇంజనీర్లు ఇచ్చినటువంటి టెంటేటివ్ రిపోర్ట్ ప్రకారంగా మాకు జాతీయ హోదా ఇవ్వండి అని. ఇవాళ పోలవరంకు జాతీయ హోదా ఇచ్చినప్పుడు ఎంత, ఇవాళ పోలవరం ఎంత అయింది తెలియదా మనకు? ఆనాడు పోలవరం స్టార్ట్ చేసిన నాడు ఎంత, మధ్యలో 2 సార్లు ఎంత పెరిగింది, ఇప్పుడు ఎంత పెరుగుతుంది? 1,00,000 కోట్లైనా పోలవరం కాదు. స్టార్ట్ చేసిన నాడు 10,000 కోట్లు అన్నారు. 1,00,000 కోట్లు ఇచ్చినా పోలవరం ఇంకా పూర్తి కాదు, ఇంకా మిగిలే ఉంటుంది. పెరుగుతుంది ఏ ప్రాజెక్ట్ అయినా. సో అదేదో తప్పు అన్నట్టు మాట్లాడిండ్రు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి. రేవంత్ రెడ్డి రాగానే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ కొబ్బరికాయ కొట్టిండా? ఏ క్యాబినెట్ అప్రూవల్ ఉందని కొట్టినావు నాయన నువ్వు? ఏ డిపిఆర్ ఉందని కొట్టినావు నాయన నువ్వు? ఏ సిడబ్ల్యూసి కమిషన్ రిపోర్ట్ ఉందని నువ్వు పనులు స్టార్ట్ చేసినావని అడుగుతున్నా. ఇది నేను నోటి మాట చెప్తలేను. ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నేను అడిగితే సమాధానం 11/9/2024లో రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఆన్సర్ నాకు, ప్లీజ్ ప్రొవైడ్ క్యాలిక్యులేషన్స్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ కాస్ట్ బెనిఫిట్ రేషియో అన్న రిప్లై, డిపిఆర్ అండర్ ప్రిపరేషన్. ఎప్పుడు కొట్టిండు రేవంత్ రెడ్డి కొబ్బరికాయ? ఫిబ్రవరి 2024లో కొట్టిండు. నాకు రిప్లై ఎప్పుడు వచ్చింది? 9th month 2024లో వచ్చింది, సెప్టెంబర్లో. అంటే డిపిఆర్ లేకుండానే కొబ్బరికాయ కొట్టిండు, పనులు స్టార్ట్ చేసిండు. నెక్స్ట్ ప్లీజ్ అదే ఉండు బాబు, బ్యాక్ ఇందాకది బ్యాక్ రైట్. ప్లీజ్ ప్రొవైడ్ క్లియరెన్స్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అండర్ ప్రాసెస్. అంటే సిడబ్ల్యూసి అనుమతి లేదు, ఎన్విరాన్మెంట్ అనుమతి లేదు, డిపిఆర్ లేదు. మరి ఇవాళ దాన్ని పనులు ప్రారంభించరు, బిల్లులు చెల్లించరు. ఇప్పుడు ఎవరిని వేయాలి లోపల? కాళేశ్వరంకి అన్ని అనుమతులు ఉన్నాయి. నువ్వు ఏ అనుమతులు లేకుండా, డిపిఆర్ లేకుండా, సిడబ్ల్యూసి అనుమతులు లేకుండా నువ్వు ఎట్లా కడతావు ఈ ప్రాజెక్టు అని అడుగుతున్నా. అంటే మాట్లాడు ఈజీ, దీనికి సమాధానం చెప్పండి. మరి ఇప్పుడు ఉంటే చూపి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే నువ్వు 4,350 కోట్లతో స్టార్ట్ చేసినావో దానికి సిడబ్ల్యూసి అనుమతి ఉందా? దానికి నీటి కేటాయింపులు ఉన్నాయా? దానికి డిపిఆర్ ఉందా? దానికి ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క అనుమతి ఉందా? ఏ అనుమతి లేకుండా కొబ్బరికాయ ఎట్లా కొట్టినావు, పనులు ఎట్లా స్టార్ట్ చేసినావు, బిల్లులు ఎట్లా చెల్లించినావో సమాధానం చెప్పు ఫస్ట్. నెక్స్ట్ ఇక ఇదో కథ. ఈడు ఎన్డిఎస్ఏ అని అదొక రాగం తీస్తుర్రు. అసలు ఎన్డిఎస్ఏ సంగతి చెప్పాలిగా. ఈ ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఈ ఎన్డిఎస్ఏలో ఎవరు పనిచేస్తారు? హూ ఈజ్ ఎన్డిఎస్ఏ? అది కూడా సిడబ్ల్యూసిలో అంతర్భాగం. సెంట్రల్ వాటర్ కమిషన్లో ఇందాక వ్యాప్కోస్ చెప్పిన కదా, వ్యాప్కోస్ కూడా సిడబ్ల్యూసిలో అంతర్భాగం. ఎన్డిఎస్ఏ కూడా సిడబ్ల్యూసిలో అంతర్భాగం. అక్కడ ఎవరు ఉద్యోగం చేస్తారు? సిడబ్ల్యూసి ఇంజనీర్లనే వ్యాప్కోస్ ఎండీగా వేస్తుంటారు, సిడబ్ల్యూసి ఇంజనీర్లనే ఎన్డిఎస్ఏకి వేస్తుంటారు. మొత్తం ఇప్పుడు మన జిఆర్ఎంబీకి అయినా సిడబ్ల్యూసి వాళ్ళే వస్తారు, కేఆర్ఎంబీకి అయినా సిడబ్ల్యూసి వాళ్ళే వస్తారు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలోనైనా సిడబ్ల్యూసి వాళ్ళే వస్తారు, లేదు ఎన్డిఎస్ఏ అయినా సిడబ్ల్యూసి వాళ్ళే వస్తారు. అంటే ఆ సిడబ్ల్యూసిలో రిక్రూట్ అయినటువంటి ఇంజనీర్లలో వాళ్ళను వాళ్ళ కెపాసిటీల ఆధారంగా వేరియస్ సందర్భాల్లో ప్రమోషన్ల మీద, మనకు జిఆర్ఎంబీ కేఆర్ఎంబీ ఉంది కదా హైదరాబాద్లో, అందులో కూడా సిడబ్ల్యూసీలో ఉంటారు, ఎన్డిఎస్ఏలో కూడా సిడబ్ల్యూసీ ఉంటారు, పోలవరం ప్రాజెక్టుకి కూడా సిడబ్ల్యూసీ ఉంటుంది. ఇక నౌ ఐ విల్ కమ్ టు ద పాయింట్. ఏంది అసలు ఎన్డిఎస్ఏ కథ ఏంది? మరి ఎన్డిఎస్ఏ అనేది దేశం మొత్తానికి ఒకే నీతి ఉండాలనా, రాష్ట్రంకి ఒక నీతి ఉంటుందా? గోదావరి నది మీద మనం కట్టిన మేడిగడ్డలో 2 పియర్స్ కుంగిపోయినాయి.
దానికి పిలవకుండానే రాష్ట్ర ప్రభుత్వం పిలిస్తే రావాలి. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లకు నోటిఫికేషన్ వచ్చింది, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. మనం పిలవకుండానే వచ్చిండ్రు. 3 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చిండ్రు. 3 రోజులు, 3 రోజుల్లో అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి 1 నవంబర్ అనుకుంటా, 30th నవంబర్ ఎలక్షన్ అయింది కదా, 1 నవంబర్ నాడు రిపోర్ట్ ఇచ్చిండ్రు. నామినేషన్లు పడుతుందే రిపోర్ట్ వచ్చింది 1 నవంబర్ నాడు. అంటే మీ ఉద్దేశం ఏంది? రాజకీయ దురుద్దేశం. అది కుంగిన 3 రోజులు, 2 రోజులకే వచ్చిండ్రు, 3 రోజుల రిపోర్ట్ ఇచ్చిండ్రు. మరి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టు కూలింది కదా, దాదాపు 3,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది కదా, ఒక్కసారి కాదు పోలవరం 3 సార్లు కూలింది కదా, మరి దాని మీద ఈ రోజు వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? ఎన్డీఎస్ఏ ఎందుకు రిపోర్ట్ ఇయ్యదు? 5 ఏళ్ళైంది ఇప్పటికి పోలవరం కూలి, 5 సంవత్సరాలు పని ఆగిపోయింది అక్కడ. మరి ఇప్పుడు ఏమంటున్నారు మీరు? 2 పిల్లర్లు గుంగుతేనే కేసీఆర్ మీద చర్య తీసుకోవాలి, ఇరిగేషన్ మంత్రి మీద చర్య తీసుకోవాలంటున్నావు. మరి పోలవరం 3 సార్లు కూలితే పోలవరం కట్టిన కేంద్ర ప్రభుత్వ అధినేత ప్రధానమంత్రి మీద చర్య తీసుకుంటావా? ఎగ్జిక్యూట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద చర్య తీసుకుంటావా? ఎందుకో మాట్లాడరు అక్కడ. పోలవరం నేషనల్ ప్రాజెక్ట్, కడుతున్నది కేంద్ర ప్రభుత్వం. మరి పోలవరం కూలితే ప్రధానమంత్రి నైతిక బాధ్యత వహించాలనా? పోలవరం కూలితే ఎగ్జిక్యూటివ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలనా? అక్కడ ఎందుకో మాట్లాడరు. మరి ఇదే గోదావరి నది కిందికి మేడిగడ్డ మీద ఉంటుంది, కిందికి పోతే పోలవరం. మరి 3 సార్లు కూలింది, ఈడ కుంగినే 2 పిల్లర్లు. మరి ఆడికి ఎందుకో ఎన్డీఎస్ఏ పోదు, ఆడెందుకో రిపోర్ట్లు రావు, అక్కడెందుకో నైతిక బాధ్యత మాట్లాడరు. ఇదంతా రాజకీయ కుట్రతోని 2 పిల్లర్లు గుంగితే ఇంత కథ చేస్తారు. ఇక ఇంకా అసలు పాయింట్ చెప్పాలి. గమ్మత్ ఏంటంటే పోలవరం కూలినప్పుడు దానికి ఇంజనీర్ ఎవరు తెలుసా? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన చంద్రశేఖర్ అయ్యర్. ఆయన కట్టిందే కూలింది, ఆయన చీడ మనకు చెప్తారట్టుగా. ఇది ఏం పంచాయతీ, ఎక్కడి కథ ఇది? మీకు ఎన్డీఎస్ఏ చైర్మన్గా పనిచేసిన చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం అథారిటీ చైర్మన్గా ఉంటూ నిర్మించిన డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయింది. అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంటే ఏంటంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వ ఇంజనీరు చైర్మన్గా ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారు. అలా తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఒక మెంబర్ ఉంటాడు, ఎందుకంటే మనకు ముంపు ఉంటుంది కనుక. అయితే ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ ఎవరు? సిడబ్ల్యూసి ఇంజనీర్ ఎవరంటే చంద్రశేఖర్ అయ్యర్. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? చంద్రశేఖర్ అయ్యర్ ఇచ్చాడు. ఆయన కట్టిన పోలవరమే కూలిపోతే దిక్కులేదు, ఇక ఆయన వచ్చి 2 కుంగిన పిల్లలకు రిపోర్ట్ ఇస్తారట. అంటే ఇది ఏ పార్టీ నిజాయితీ, ఏం సిన్సియారిటీ, దీని వెనుక ఉన్న కుట్ర ఏందో ఇవాళ మీరు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. ఇదంతా కూడా ఇంకా ఆ రిపోర్ట్లు కూడా ఎట్లా వచ్చినాయో మీకు తెలుసు ఎగ్జాక్ట్గా. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ప్రిలిమినరీ రిపోర్ట్, పార్లమెంట్ ఎలక్షన్ల ముందు మధ్యంతర నివేదిక. ఇక బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ళు నిండిన రజతోత్సవం జరుపుకుంటుందంటే ఇక ఆ రోజు తుది నివేదిక. ఈ రకంగా చేస్తుంటారు. మరి ఇంకోటి అడుగుతా, ఎస్ఎల్బీసీ. మొన్న ఎస్ఎల్బీసీ కుప్పకూలింది. కాళేశ్వరం అంటే ఏందో మీకు నెక్స్ట్ చెప్తా. కాళేశ్వరంలో 100 కాంపోనెంట్లు ఉన్నాయి, 100లో మేడిగడ్డ ఒకటి, ఆ మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగినాయి. దానికి ఇంత సినిమా చేసినావు. మరి ఎస్ఎల్బీసీ మొత్తానికే కుప్పకూలింది కదా, 6 శవాలు ఈరోజు కూడా బయటకు రాలే ఇంకా. మరి ఎస్ఎల్బీసీ కూలితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాలి కదా రిపోర్ట్ ప్రకారంగా. 2 పిల్లలు గుంగితే కేసీఆర్ది తప్పు, హరీష్ రావు తప్పు అంటున్నావు. మొత్తం ఎస్ఎల్బీసీ కొట్టుకుపోయింది, ఎస్ఎల్బీసీ కుప్పకూలింది, 6 శవాలు బయటకు రాలేదు. దానికి ఈ రిపోర్టే బేసిస్ అనుకుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆర్ దే రెడీ? అంటే ఏంది ద్వంద్వ నీతి? ఏంది పోలవరంకో నీతి, ఎస్ఎల్బీసీకో నీతి, కాళేశ్వరంలో 2 పిల్లర్లకో నీతా? నెక్స్ట్ అద్దెపెట్టు ముందు కాదు, రైట్, సరే. కాళేశ్వరం